హలో వ్యూవర్స్, నిజంగా చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకునేది ప్రతి ఒక్కరి కోరిక అండి. కానీ అక్కడికి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అనుకున్నా కూడా చాలామంది వెళ్ళలేరు. మరి ఇలాంటి అద్భుతమైన చార్ధామ్ యాత్రని అతి తక్కువ బడ్జెట్లో మనకి నంబర్ 1 టూరింగ్ ట్రావెల్ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. రమణ గారు నమస్తే అండి. రమణ గారు, చార్ధామ్ యాత్ర గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు తీసుకెళ్తున్నారు చాలామంది యాత్రికుల్ని. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. మీరు చాలా మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. 6 నెలలు భక్తుల చేత, 6 నెలలు దేవతల చేత దర్శింపబడేటువంటి, పూజింపబడేటువంటి ప్రాంతాలు. దేశ భౌగోళిక ప్రపంచ పటంలో ఎంతో మంది ప్రజలకి జీవనాధారమైనటువంటి గంగా, యమున నదుల యొక్క జన్మస్థానాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు చార్ధామ్ ప్రాంతాలు. అంతేకాకుండా వైష్ణవ ఆలయాలలో దివ్యమైనటువంటి ఆలయం బద్రీనాథ్ క్షేత్రం, శైవ క్షేత్రాలలో సాక్షాత్ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్. దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం సందర్శించేటువంటి ప్రదేశం కేదార్. ఈ 4 ఆలయాలు కూడా కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాఖండ్ రాష్ట్రం. అందుకే ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దైవభూమిగా పిలుస్తూ ఉంటారు. చాలామంది పెద్దలు మాటల్లో చెప్తూ ఉంటారు, నేను కూడా చాలాసార్లు విన్నా. ఆ దైవభూమిగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతానికి కనీసం వెళ్తే చాలు, అక్కడ అడుగు పెడితే చాలు, మన జీవితం ధన్యమైపోయినట్లే అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకే ఎంత కష్టం హిమాలయ పర్వతాలలో ప్రయాణం చేయాలి, వందల కిలోమీటర్లు, వేల మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయాలి. చార్ధామ్ యాత్ర అంటేనే కష్టమైనటువంటి యాత్ర అన్నటువంటి ఒక ప్రచారాన్ని అటువంటి పరిస్థితులలో ఉద్భవించినటువంటి మన సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ స్వయంగా నేను ఆ ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా వెళ్ళి పరిశీలించి అసలు ఎందుకు దీన్ని కష్టమైనటువంటి యాత్రగా చెప్తున్నారు. దేశ ఆధ్యాత్మిక యాత్రలోనే అత్యంత విశిష్టమైనటువంటి యాత్ర, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తప్పనిసరిగా సందర్శింప చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యాత్ర. అటువంటి యాత్రని చాలా సులభతరం చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఇది వరకు 9 రోజులు 10 రోజుల కాల వ్యవధిలోనే డబ్బు సంపాదనే మార్గంగా 10 రోజుల్లోనే క్లోజ్ చేసేసేయాలి అన్నటువంటి ఆలోచనతో ప్రయాణికుల్ని విపరీతమైనటువంటి ట్రావెలింగ్ చేసుకుంటూ సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా హెలికాప్టర్ లాంటి సదుపాయాల విషయంలో అనేక రకాలైనటువంటి మోసాలు చేస్తూ యాత్ర నడిపిస్తూ ఉన్నటువంటి సంస్థలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. మన పేర్లు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎప్పుడైతే ప్రారంభమైందో కష్టమైనటువంటి యాత్రను సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మలుస్తూ ప్రతి వ్యక్తికి కూడా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని ప్రదేశాలలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా 15 నుంచి 20 మంది సిబ్బందిని అక్కడ నియమించి వచ్చేటువంటి ప్రతిరోజు వందలాదిగా వచ్చేటువంటి పర్యాటకులకి వాళ్ళకు అవసరమైనటువంటి భోజన సదుపాయాలు, మన ఇంట్లో లేదా మన ఫంక్షన్లో ఏ విధమైనటువంటి భోజన సదుపాయాలు అయితే మన తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా మనం పొందుతూ ఉంటామో అటువంటి భోజనాల్ని వేడివేడిగా అందించడం మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి రవాణా సదుపాయాలు, దర్శన సదుపాయాలు, వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గాలు, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ సంస్థ కల్పించని విధంగా, ఏ సంస్థ పంపించని విధంగా మే 1వ తారీఖు నుంచి ప్రతిరోజు దాదాపు 50 రోజుల కాలం పాటు అనునిత్యం చార్ధామ్ యాత్రకి కస్టమర్స్ని, పర్యాటకుల్ని, భక్తులని పంపిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కేదార్నాథ్ వెళ్ళాలి అంటే బలమైనటువంటి మీ సంకల్పం, చూడాలన్నటువంటి మీ భక్తి మిమ్మల్ని అంత దూరం తీసుకువెళ్తుంది. అక్కడ కేవలం 20 కిలోమీటర్లు గుర్రం మీద కానీ, డోలి మీద కానీ, నడక మార్గం ద్వారా కానీ మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రదేశం యమునోత్రి, కేవలం 6 కిలోమీటర్స్. మిగిలిన గంగోత్రి, బద్రీనాథ్ 2 కూడా బస్సులు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కష్టమని భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో ఆర్వి ట్రావెల్ సిబ్బంది 24/7 మీకు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నిరభ్యంతరంగా చార్ధామ్ యాత్ర బుకింగ్ చేసుకోండి. ఇప్పటికే 60% పైచలకు బుకింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఇంకా కేవలం 40% మంది మాత్రమే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే కంపేర్ చేసుకోండి. నేను గంటాబద్ధంగా చెప్తాను. నార్మల్గా వెళ్ళేటువంటి ఏ యాత్రకైనా ఎవరితో అయినా వెళ్ళొచ్చు, కానీ చార్ధామ్లో హోటల్స్ పరిమితంగా ఉంటాయి, వెహికల్స్ పరిమితంగా ఉంటాయి. చాలామంది భక్తులు హోటల్స్, అకామిడేషన్స్ దొరక్క వాళ్ళు వెళ్ళినటువంటి వెహికల్స్లోనే సేద తీరేటువంటి పరిస్థితి. వ్యూవర్స్ విన్నారు కదండి, నిజంగా మీకు వెళ్ళాలి అనే సంకల్పం ఉంటే మాత్రం 25 ఇయర్స్ నుంచి ట్రస్ట్ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ రమణ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు ఇంత కష్టంగా ఉంది, అందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచించి అక్కడ మనకి ఇంత మంచి అకామిడేషన్ ఇస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ 60% మనకి బుకింగ్స్ అయిపోయాయి, ఇంకా 40% మాత్రమే ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.